గత బీఆర్ఎస్ పాలనపై మంత్రి సీతక్క స్టేషన్ గన్పూర్ వేదికగా మండిపడ్డారు. 10 ఏళ్లలో 2 లక్షల ఇళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పేదలు 2 లక్షల ఇళ్లు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, పేపర్లు లీక్ చేసి నోటిఫికేషన్ రద్దు చేయడం బీఆర్ఎస్ పని అయిందని ధ్వజమెత్తారు. తాము ఉద్యోగాలు ఇస్తుంటే కడుపులో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ అంటే సామాజిక న్యాయమని, అందుకోసమే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేయడానికి పూనుకున్నట్లు సీతక్క తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో కనీసం 2 లక్షల ఇల్లులు కూడా రాలే. కానీ ఏకకాలంలో 4.5 లక్షలకు పైగా ఇల్లులకు మంజూరు ఇచ్చినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది, ఆ శాఖను చూస్తున్నటువంటి పొంగులేటి సీనన్న గారిది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, ఆలోచించండి. ఇవాళ ఉద్యోగాలు మేము ఇస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. పేదోళ్ళకి ఇల్లు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మహిళలను ముందుకు తీసుకొస్తుంటే మరి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అంటేనే మహిళల్ని అణగదొక్కడం, బీఆర్ఎస్ అంటేనే అట్టడుగు వర్గాల్ని అణిచివేయడం, అహంకారాన్ని ప్రదర్శించడం. కాబట్టి ఇవాళ సామాజిక న్యాయం కాంగ్రెస్ తీసుకురావడం కోసమే 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఎస్సీ సోదరుల యొక్క మరి ఫలాలు అందరికీ చెందాలని వర్గీకరణ చేయడం జరిగింది. 100 ఏళ్ల తర్వాత బీసీ కులగన్న చేపడితే ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ అక్కసు వెళ్ళగక్కుతున్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మా అక్క చెల్లెలకు దాదాపుగా 21,600 కోట్లకు పైగా ఈ సంవత్సర కాలంలో వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చినాం. ఇవాళ బస్సు ఫ్రీ కాదు, బస్సును నడిపే అధికారం మీకు ఇచ్చినాం. ఇవాళ బస్సుకు ఓనర్లను చేసినాం. ఇవాళ సోలార్ లైట్లు, సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్లు, సోలార్ ప్లాంట్లు నడిపేటువంటి ఓనర్లను చేసినాం. అక్కలారా ఆలోచించండి. మన కష్టం వస్తే తల్లిగారింటికి పోతాం, మన కష్టం వస్తే అన్నదమ్ముల ఇంటికి పోతాం. అన్నదమ్ములు కొన్నిసార్లు చూడరు, కానీ ఈ అన్న ఖచ్చితంగా మా అక్క చెల్లెలు బాగుండాలని వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈరోజు వడ్డీని కూడా 92 కోట్లకు పైగా ఈరోజు మన జిల్లాలో చెక్కులు అందజేయడం కోసం మరి మీ ఇంటి సోదరుడిగా, మీ తోబుట్టుగా ఈరోజు రావడం జరిగింది. గత బీఆర్ఎస్ కాలంలో 3,500 కోట్ల రూపాయలు పావుల వడ్డీ ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయారు. గత 5 సంవత్సరాలుగా లాస్ట్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో కనీసం 2 లక్షల ఇల్లులు కూడా రాలే. కానీ ఏకకాలంలో